హాయ్ వ్యూయర్స్, లాస్ట్ వీడియో కంటిన్యూషన్గా అండి ఇంగ్లీష్లో ప్యాసేజెస్ చూసుకుంటున్నాము. చాప్టర్ ఎక్సైజ్ ఇది 15 ప్యాసేజెస్ ఉంటాయండి. 5 ప్యాసేజెస్ చొప్పున వీడియోస్ కంటిన్యూ చేస్తాను. చూడండి. ప్యాసేజ్ 1. ద స్మాల్ విలేజ్ ఆఫ్ సోమనాథ్పూర్ కంటైన్స్ అన్ ఎక్స్ట్రాడినరీ టెంపుల్ బిల్డ్ అరౌండ్ AD 1268 by the Hoysalas of Karnataka, one of the most specific temple builders. Balar and Helbid are among their better known works, while these suffered during invasion of the 14th century. The Somnathpur temple stands more or less intact in a near original condition. The small temple captivates with the beauty and vitality of its detailed sculpture, covering almost every inch of the walls, pillars and even ceilings. It has 3 shikras and stands on a star-shaped platform with 24 edges. The outer walls have a profusion of detailed carvings. The entire surface runs over by a carved plaque of stone. There were vertical panels covered by exquisite figures of gods and goddesses. Vishnu seemed the most popular, with many of his incarnations being depicted. Shiva, Brahma and Indra were not left out, and there were plenty of female deities too. Durga and Saraswati. There were shapely nymphs too, some carrying an ear of maize. The elaborate ornamentation, very characteristics of Hoysala sculpture, was a remarkable feature. On closer look, and it is worth it, the series of ridges on the outer walls revealed intricately carved comparison elephants charging horsemen, stylish flowers, warriors, magicians, crocodiles and swans. The temple was actually commissioned by Soma Dandanayaka or Somanath. He named the temple after him, the minister of the Hoysalas king. Narasimha the third. The temple was built to house 3 versions of Krishna. The inner center of the temple was the Kalyana Mandapa. Leading from here, there were 3 corridors, each ending in shrine, one for each kind of Krishna, Venugopala, Janardana and Prasanna Kesava. Though only 2 remain in their original form, in the darkness of the sanctum, I tried to discern the different images. The temple's sculptural perfection is amazing, and it includes the doors of the temple and the 3 elegantly carved towers. So after whom was the temple named? ఇక్కడ ఆల్రెడీ మనకు కనపడుతుంది కదా, అది మినిస్ట్రీ ఆఫ్ ద హోయసాలాస్ కింగ్. సో మినిస్ట్రీ ఆఫ్ ద హోయసాలాస్ కింగ్ థర్డ్ వన్ అవుతుందండి. నెక్స్ట్ సెకండ్. వాట్ వుడ్ ద వర్డ్ మెయిజ్ మీన్స్ హియర్? మెయిజ్ మీన్స్ తెలుసుగా మనకి గోధుమల ధాన్యం అవుతుంది. సో ఇక్కడ మెయిన్స్ మీన్స్ ఇక్కడ మెయిజ్ వచ్చింది చూడండి. ఇక్కడ మనకి పయ్యే కాజు స్టెర్వర్ వర్టికల్ ప్యానల్స్ స్కల్ప్చర్స్. సో ఇక్కడ మెయిజ్ అని వచ్చింది. దాని మెయిజ్ మీన్స్ మనకి సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ అవుతుందండి. చూడండి, ఇక్కడ ఒక చోట వస్తుంది మనకి మెయిజ్ అనేది. నెక్స్ట్ వన్ చూడండి. ద మోస్ట్ రిమార్కబుల్ ఫీచర్ ఆఫ్ హోయసాలా స్కల్ప్చర్ వాజ్ వచ్చేసి ఎలాబరేట్ ఆర్నమెంటేషన్. ఎలాబరేట్ ఆర్నమెంటేషన్ అవుతుందండి. ఇక్కడ వచ్చింది చూడండి ఆర్నమెంటేషన్. నెక్స్ట్ వన్. ద వి స్టాండ్స్ ఆన్ ద 24 edges స్టార్ షేప్డ్ రైజ్డ్ ప్లాట్ఫామ్ అనేది టెంపుల్ అనుకుంటా. నెక్స్ట్. వాట్ విల్ హీ ద మోస్ట్ సూటబుల్ యాంటోనిమ్ ఆఫ్ రివీల్? రివీల్ అంటే బయటకు చెప్పేసేయడం, సీక్రెట్ని. దానికి యాంటోనిమ్ వచ్చేసి మనకి కన్సీల్ అవుతుందండి. నెక్స్ట్. ద వర్డ్ ఇంట్రికేట్లీ కెన్ ఆల్సో మీన్. ఇక్కడ ఇంట్రికేట్లీ కెన్ ఆల్సో మీన్ అంటే కాంప్లికేటెడ్ అని వస్తుందండి మీనింగ్. మీనింగ్స్ కూడా మనం తరోగా నేర్చుకుంటూ ఉండాలి. విచ్ ఫిమేల్ డెటీస్ కుడ్ ఆల్సో బీ సీన్ అన్నప్పుడు
బోత్ 2 and 3 వస్తుంది. లక్ష్మి దుర్గా అండ్ సరస్వతి, లక్ష్మీదేవి లేదు ఇక్కడ, దుర్గా అండ్ సరస్వతి వీళ్ళిద్దరు వస్తారు కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. నెక్స్ట్ ద వర్టికల్ ప్యానల్స్ ఆర్ కవర్డ్ బై ఎగ్జిక్యూటివ్ ఫిగర్స్. హియర్ ద వర్డ్ ఎగ్జిక్యూటివ్ మీన్స్ వచ్చేసి అడ్జెక్టివ్ అవుతుందండి. ఎక్స్క్యూసైట్ మీన్స్, ఎందుకంటే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఇక్కడ ఫిగర్స్ అనే నౌన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి యాడ్జెక్టివ్. హూజ్ ఇన్కార్నేషన్స్ ఫర్ మెయిన్లీ అండ్ మోస్ట్లీ సీన్, ఇక్కడ మనకి ఎక్కువగా వచ్చేసి లార్డ్ విష్ణు. నేను మన ప్యాసేజ్ చూసుకుంటే ఒకసారి తెలుస్తుంది. నెక్స్ట్ ప్యాసేజ్ 2 వచ్చేసి దెర్ వాజ్ ఎస్ టైమ్ వెన్ ద ఏజ్డ్ వర్ రివర్డ్ ఇన్ ఇండియా యాజ్ సింబల్స్ ఆఫ్ ట్రెడిషన్, రెస్పెక్ట్, విజ్డమ్ అండ్ ఎక్స్పీరియన్స్. Controlled and guided the destinies of all the members of joint families. Urbanization and industrialization has led to the breaking up the joint family system. The disintegration of joint families has had an adverse impact on the elderly people. Many elderly people get neglected because of the nuclear set of families. The aged are now viewed as a useless and non-productive entity. Modernization has led to the degradation of their status and authority. Their existence as integral part of the family is now uprooted. With the decline in their functional position as the head of the family, they have lost their authority, respect, and prestige they used to command earlier. The changing values and the dependence of the aged on their sons and daughter-in-law has complicated the problems. The aged are marginalized, alienated and left out of mainstream. Neglect, lack of respect, verbal taunts, interactional stress and increasing gap in communication make the aged feel unwanted and unpleasant entities. The only peaceful place for these weak and sad depressed people in the evening of their life are the homes of the aged homes. Under the existing circumstances, the need for old age homes has certainly increased and they have become a must for the elderly to lead a peaceful and happy life among those who share and care of them. కాబట్టి ఈజీగానే అర్థమవుతుంది పారాగ్రాఫ్. నెక్స్ట్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ హ్యాస్ లెడ్ టు, ఇదిగా అర్థమవుతుందిగా, బ్రేకప్ జాయింట్ ఫ్యామిలీ సెటప్. ద ఎల్డర్లీ పీపుల్ ఆర్ గెట్టింగ్ నెగ్లెక్టెడ్. దే నెగ్లెక్టెడ్ గెట్టింగ్ దేనివల్ల అండి? బికాస్ ఆఫ్ న్యూక్లియర్ సెటప్. నెక్స్ట్ we should behave more responsible and revise our past moral values, behavior and conduct, strengths and weakness. moral values ని మనము రివైజ్ చేసుకుంటే we should more responsible ఇస్తాం. The only peaceful place left for the aged is, తెలిసిందేగా మనకి, ఓల్డ్ ఏజ్ హోమ్. నెక్స్ట్ వై వర్ సీన్ యాజ్ సింబల్స్ ఆఫ్ ట్రెడిషన్, రెస్పెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎర్లియర్ చేసి ద ఏజ్డ్ కాబట్టి. నెగ్లెక్ట్, ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్, వర్బల్ టాంట్స్, కమ్యూనికేషన్ గ్యాప్ మేక్ ద ఏజ్డ్ ఎలా ఫీల్ అవుతున్నారు? అన్వాంటెడ్ అండ్ అన్ప్లెజెంట్. నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ ఎన్ ఓల్డ్ ఏజ్డ్ హోమ్? మెయిన్ పాయింట్ ఏందో చూడండి ఒకసారి. మీకోసం ఇక్కడ నేను వెంటనే పెట్టట్లేదు, చూసుకుంటే మీరు మనసులో అనుకుంటారు కాబట్టి ఆన్సరు దాని ప్రకారం షేరింగ్ అండ్ కేరింగ్ అవుతుందండి. వాట్ ఈస్ ద మెయిన్ పాజిటివ్ పాయింట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో? అక్కడ క్రియేట్ చేస్తారు, షేర్ చేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ ద వర్డ్ డిగ్రేడేషన్ కెన్ బి రీప్లేస్డ్ బై ఏమవుతుందండి? హ్యూమిలియేషన్ అవుతుంది, రీప్లేస్డ్ బై. నెక్స్ట్ వన్ ద పిక్అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారు. మనం ఏది ఫాల్స్ స్టేట్మెంట్ ఇక్కడ చూడండి, మనసులో చదువుకోండి. మెనీ ఎల్డర్లీ పీపుల్ హ్యావ్ టు లివ్ ఇన్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇది కరెక్టే. ద ఏజ్డ్ ఆర్ నౌ వ్యూడ్ యాజ్ ఆర్ యూజ్లెస్ ఎంటిటీ, అవును. ఓల్డ్ ఏజ్ హోమ్ ఈజ్ ద ఓన్లీ పీస్ఫుల్ ప్లేస్ ఫర్ సాడ్ డిప్రెస్డ్ ఓల్డ్ పీపుల్, ఇది కూడా కరెక్ట్. సో
సో 3 కరెక్ట్ కాబట్టి ఇది అవుతుంది ఫాల్స్. ఎల్డర్లీ పీపుల్ స్టిల్ ఎంజాయ్ చేస్తున్నారంట అథారిటీ అండ్ రెస్పెక్ట్ ఆఫ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇది ఈ రోజుల్లో జరగట్లేదు కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఈ విధంగా తీసుకుంటా వెళ్ళిపోవడమేనండి, క్విక్గా టిప్స్ ఫాలో అవుతూ. ప్యాసేజ్ 3 వచ్చేసి, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఆనర్స్ దట్ వీ హీప్డ్ అపాన్ హిమ్, Louis Pasteur, as has been said, remained simple at heart, perhaps the imaginary of his boyhood days, when he drew the familiar scenes of his birthplace and the longing to be a great artist never wholly left him. In truth, he did become a great artist, though after his 16th year he abandoned the brush forever. So like every artist of worth, he put his whole soul and energy into his work, and it was their very energy that in the end wore him out. For to him each sufferer was more than just a case that was to be cured. He looked upon the fight against hydrophobia as a battle, and he was absorbed in his determination to win. The sight of injured children particularly moved to him in indescribable extent. He suffered with his patients, and yet he would not deny himself a share in that suffering. His greatest grief was when sheer physical exhaustion made him give up his active work. సో తను పోరాడుతున్నాడు కాబట్టి దానికి అతను మోటివేట్ అయ్యాడు. హీ రిటైర్డ్ టు ద ఎస్టేట్ ఆఫ్ ఏ విలిన్యూ ఇటాగ్, వేర్ హీ had his kennels for the study of rabies, and there he passed his last summer. As his great biographer Valery Robert has said, participating in the gospel virtues. The attitude of this man to the science he had done so much to perfect can be best summed up in a sentence that he is reputed once to have uttered concerning the materialism of many of his contemporaries. Similar branches of learning to his own. The more I contemplate the mysteries of nature, the more my faith becomes like that of a peasant. But even then in retirement he loved to see his farmer peoples, and then he would retire of his life's principles. Work, he would say, never ceased to work. He passed simply as a child. The greatest man France had ever produced derived from a plebiscite among the French people. Napoleon, the ideal of France, was placed fifth. No greater tribute could have been given to Louis Pasteur, the Tanner's son, the scientist, the man of peace, and the patient worker for humanity. ఇది పారాగ్రాఫ్ అండి, ఇంకోసారి చదువుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. నెక్స్ట్, వాట్ అడ్వైస్ హీ ఆల్వేస్ గేవ్ టు హిస్ పీపుల్స్ వచ్చేసి మనకి నెవర్ టు స్టాప్ వర్కింగ్. నెక్స్ట్, హౌ డిడ్ పాస్చర్ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఎస్టేట్, ఏ విధంగా ఎంగేజ్ అయ్యేవాడు హిమ్సెల్ఫ్ ఇన్ ద ఎస్టేట్లో. బోత్ వస్తుంది, బోత్ 2 and 3. కండక్టెడ్ స్టడీ ఆన్ రేబీస్, ప్రాక్టీస్డ్ ద గాస్పెల్ వర్చువస్, బోత్ 2 and 3. థర్డ్ వన్ వచ్చేసి, హౌ డిడ్ పాస్చర్ వ్యూ దోస్ హూ సఫర్డ్ ఫ్రమ్ డిసీజెస్, ద సఫరర్ వాజ్ మోర్ దాన్ జస్ట్ ఏ కేస్ ఫర్ హిమ్, ఎలా భావించేవాడు. హౌ డిడ్ గివ్ వన్ వర్డ్ ఫర్ ద ఫ్రేజ్, గివ్ వన్ వర్డ్ for the praise vote by the people of the country to decide a matter of national importance, plebiscite అంటాం దీన్ని. నెక్స్ట్, హూ వాజ్ ర్యాంక్డ్ ఫిఫ్త్ ఆఫ్టర్ ద అచీవ్మెంట్ ఆఫ్ లూయిస్ పాస్చర్, నెపోలియన్ వస్తుందండి. మనకి పారాగ్రాఫ్లో ఉంది, ఇది చూసుకోవాలి. నెక్స్ట్, even accolades and honors did not change the simple man that Pasteur was. ఏమవుతుందండి, he was very simple and child like heart అన్నమాట. నెక్స్ట్, 7th వచ్చేసి ఆపోజిట్ వర్డ్ ఆఫ్ హ్యుమానిటీ అంటే, హ్యుమానిటీకి ఆపోజిట్ వర్డ్ ఏమొస్తుందండి, క్యాలెస్నెస్. ఇంగ్లీష్ మీద కొంచెం పట్టున్న వాళ్ళు ఇది గుర్తుపెట్టేస్తారు. హౌ డిడ్ ఫ్రాన్స్, ద కంట్రీ ఆఫ్ హిస్ బర్త్, ఆనర్ హిస్ గ్రేట్ సైంటిస్ట్. హీ వాజ్ ఓటెడ్ ద గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫ్రాన్స్ హ్యాడ్ ఎవర్ ప్రొడ్యూస్డ్. ఫైండ్ ద వర్డ్ ఫ్రమ్ para 1 ఫర్ ద టర్మ్ టు గివ్ అప్. ఏమవుతుంది, గివ్ అప్ అంటే బాగుండే అండి.
సో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ.